చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించిన ఎవరిని వదిలేది లేదని కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీని వదిలిపెట్టబోమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం వదిలి వెళ్లినా విదేశాల్లో దాక్కున్నా లాక్కొస్తామని హెచ్చరించారు. తాను తలచుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఉంటుందని, అప్పట్లో అధికార మదంతో జగన్ అసెంబ్లీలో ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ కే ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పిచ్చికొక్క నాని, అలాగే మరో పిచ్చికొక్క మా పార్టీలోంచి వెళ్ళినటువంటి వంశీ, అలా మా పార్టీలోంచి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్, అలా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక రోజానైతే ఈరోజు చూసాం ఆల నియోజకవర్గంలో ఆల కార్యకర్తలే తరిమి కొట్టారు. చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేము ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీకి నీవుటద్దాం ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, వదిలే ప్రసక్తే లేదు. ఇది రివెంజ్ కాదు. రివెంజ్ అనుకుంటున్నారేమో, కనీస ధర్మం. మరీ మేము ఏం చేయకుండా ఉంటే చేతకాని వాళ్ళ కింద ఉంటాం, కానీ మంచితనంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మహర్జాతకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఒకటే చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు. భగవంతుడు ఎమ్మన్నే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. 151 మధ్యలో 5 తీసాడు, 1 ఉంచాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు, ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు మహర్జాతకుడు అనేది. నా బీసీలు అన్నావు. మంగళగిరి నియోజకవర్గం బీసీల నియోజకవర్గం అన్నావు. మంగళగిరి నియోజకవర్గం బీసీల అడ్డా అన్నావు. నిజమే, మంగళగిరి నియోజకవర్గం అనేది ఎప్పటికీ బీసీల అడ్డే, బీసీల నియోజకవర్గమే. కానీ ఆ బీసీలు బ్రహ్మరథం పట్టిందే పెద్ద బీసీ లోకేష్ బాబు గారికి. అంటే నువ్వు బీసీ వ్యతిరేకవి. కాబట్టికి పెద్ద బీసీ ఎవరు? లోకేష్ బాబు. కాబట్టికి లోకేష్ బాబుకి మీ అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్కి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో మా బీసీలందరం కూడా అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అండుకో. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకి స్వస్తి. జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితమే. దీంట్లో రెండో క్వశ్చనే లేదు.